కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా అన్ని వర్గాల వారితో పోలీసులు సమావేశమయ్యారు. వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి మధుసూదన్ రావు, వెల్దుర్తి ఎస్ఐ అశోక్ కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు వారి వారి పండుగలను జరుపుకోవాలి. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని కులాల మతాల వారు సహకరించాలని, అదేవిధంగా వెల్దుర్తి మండలంలో ఎక్కడ గాని డీజే బాక్సులు పర్మిషన్ లేదని వారు తెలిపారు. ఎవరు కొంచెం వాళ్ళు తాగింటారు, విగ్రహాలు చూసుకునే వాళ్ళు విగ్రహాలు చూసుకుంటూ ఉంటారు, అవునా కదా? కాబట్టి మ్యాక్సిమం వీలైనంత తొందరగా 8 కల్లా కంప్లీట్ కావాలి. పర్మిషన్ తీసుకునే దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? విగ్రహానికి పర్మిషన్ తీసుకోవాలి. విగ్రహానికి పర్మిషన్ తీసుకోకుండా విగ్రహం పెట్టుకుంటే మాత్రం అది మా నోటీస్కి వచ్చిందంటే ఇమ్మీడియట్గా నిమజ్జనం అయిపోతారు. మేము సపరేట్ 2 ట్రాక్టర్లు పెట్టుకుంటాము, మేమే నిమజ్జనం చేసుకుంటాం. ఇంకొకటి కూడా, నిమజ్జనం దగ్గర ఎవరైనా సరే రాత్రులు పడిపోకుండా ఉన్నా కూడా మేము మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. ఎవరు ఆర్గనైజర్ అని మాకు ఇప్పుడు యాప్లో కనపడుతుంది. ఎవరెవరు ఉన్నారా, 5 మంది 6 మంది మీరు ఇచ్చిన పేర్లన్నీ కూడా, అవన్నీ కూడా మేము టైప్ చేసుకున్నామంటే కనుక స్కాన్ చేసుకుంటే, ఒకసారి స్కాన్ చేసుకుంటే మాకు వస్తుంది, చూసుకుంటాము. మీకు విగ్రహం పెట్టడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నట్టయితే కనుక మేమే నిమజ్జనం చేసుకుంటాం. అది కూడా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ట్రెండ్ ఉంటుంది, లడ్డు పెడుతున్నాము, ఉండి పెడుతున్నాము అని. ఎవడో ఒకడు పిల్లనాయలు వచ్చి ఆ లడ్డు ఎత్తుకోకపోవడం, తినడం చేస్తారు. మా లడ్డు దొంగతనం జరిగిందని ఇవన్నీ పెద్ద పంచాయతీలు మాకు. అర్థమైంది కదా? లేదు ఎవడన్నా శ్రీ గురుభ్యో నమః, ఓం నమో గణేశాయ నమః. గౌరవనీయులైన సిఎస్ఆర్ గారికి, ఎస్ఎస్ఆర్ గారికి, భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనము వినాయక చవితి అనేది చాలా గొప్ప పండుగ. ఈ పండుగలో అందరం అన్యోన్యంగా కలిసిమెలిసి ఈ పండుగ చేసుకుంటున్నాం, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అయినా ఇప్పుడు మనం మేడం గారు చెప్పినట్లు, గిడ్డయ్య గారు చెప్పినట్లు సినిమా పాటలు పెట్టుకోకుండా మంచి భగవద్గీతాలు కానీ, వినాయక చవితి వినాయకుని పాటలు కానీ, హరే రామ హరే కృష్ణ కానీ, ఈ భక్తి పాటలు పెట్టుకొని స్వామి దగ్గర పూజలు చేసుకొని మనం అందరూ పోటీపడి వినాయకుడిని తెచ్చుకుంటున్నాం. ఎంత పెద్ద విఘ్నం తెచ్చుకొని చేస్తున్నాం అనేది కాదు, ఎంత భక్తి శ్రద్ధతో చేస్తున్నాము అనే విషయం మనం గమనించి బాగా స్వామివారికి